తెలుగు రైతు. నా పేరు హరిప్రసాద్. మనం ఈరోజు వరంగల్ కేంద్రంలోని ఆరేపల్లి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు నాగరబేన కుమారస్వామి గారు ఉన్నారు. వారు గత 30 సంవత్సరాలుగా కొత్తిమీర సాగు చేస్తున్నారు. కొత్తిమీర సాగు యొక్క వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ కొత్తిమీర సాగు వివరాలు తెలియజేయగలరా మాకు? కొత్తిమీర నెల పంట స్వామి. ఇది నెల అంటే పోసినాక ఒకసారి ఇంతకుముందు ఎడ్ల గొర్రెలతో కొట్టేది. ఇప్పుడు పల్టార్లు వచ్చినాయి కాబట్టి పల్టార్లతోనే కొట్టి చల్లి ఒకసారి గుంటలో కొట్టి 3 తళ్ళు నీళ్లు పడతాయి సార్. దీనికి ఒక ఎకరానికి కింటన్ గింజలు. ఒక ఎకరానికి క్వింటన్ విత్తనాలు ఉపయోగిస్తారు. అంటే ధనియాలు మామూలుగా మనం మసాలా వాడుకునే ధనియాలు, లేకపోతే వీటికి విత్తనాలు సపరేట్ ఉంటాయి? సేమ్ అదే సార్, మసాలాకు వాడుకునేటువంటి ధనియాలు, లోకల్ ధనియాలు. హైబ్రిడ్ సీడ్ అనేదో ఆ ధనాలు రాజస్థాన్ ధనాలు వేరు. అదేంటిదంటే ఈ టైప్ రాదు కొత్తిమీర. అది పలకలు ఉంటాయి. పలకలు నుండి వాసన రాదు. అది 2-3 రోజులు అయినా ఆగుతాయి. ఇది 2-3 రోజులు ఆగదు. దీనికి నిలోగుణం తక్కువ ఉంటుంది అంటారు దేశవాళీ కాబట్టి. అంతే, దేశవాళీ కాబట్టి దీనికి స్మెల్ వస్తే దానికి స్మెల్ రాదు. అంటే ధనియాలను మామూలుగా ఇట్లా బద్దలో చేసుకుని అలుపుకుంటారు, మామూలుగా గుళ్ళు చేసుకుంటారు, అట్లా వేస్తారు. మీరు ఏ విధంగా? గుళ్ళకును ఈ వక్కకి ఏంటంటే వక్క అయితేనో కొద్దిగా భూమి ఎదిగత్తది. ఇప్పుడు 90 కిలోలు తెచ్చినాం అనుకో స్వామి, 90 కిలోలు ఎకరానికి కలుపుకోవచ్చు. 80 కిలోలు వక్క అయితే, గుండె అయితే కింటన్ బరాబరి ఎకరానికి కలుపుకోవాల్సింది. ఇక గడ్డి నెల అయితే ఇంకో 10 కిలోలు ఎక్కువనే చల్లాలి. మీరు దీన్ని దుక్కి చేసుకోవడం ఏ విధంగా చేసుకుంటారు? ట్రాక్టర్తో చేసుకుంటారు, ఎడ్లతో చేసుకుంటారు? ఇక ఇన్ని రోజులు ఎడ్లతోనే చేసేది స్వామి. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల కంచెలు ట్రాక్టరే పల్టర్తోనే కొట్టుడు చల్లుడు పల్టర్తోనే చేసుకుంటాం. అందులో ఏంటంటే మొక్కజొన్న అడుగు అయితే కొత్తిమీర తేటగా వస్తుంది. ఇదే పత్తి కానీ వేరే దానితో చాలా తక్కువ దిగుబడి వస్తాయి. తేటగా రావడం ఏంటంటే మొక్కజొన్నతో కొద్దిగా ఏర్లు అనేది మొక్కజొన్న కర్ర ఉంటాయి కదా స్వామి, దాంతో నీట్గా వస్తాయి కొత్తిమీర. ఇది మొత్తం మొక్కజొన్న వేసిన బాపతి. అంటే ఇంతకుముందు గత పంట మొక్కజొన్న వేసుకోవాలి. మొక్కజొన్న వేసుకున్న తర్వాతనే, మొక్కజొన్న వానాకాలంలో తీసేసిన తర్వాతనే ఇది 11వ నెల నుండి స్టార్ట్ చేయడం. అంటే మనం మొక్కజొన్న వేసినప్పుడు మనకు సాయిల్ లూజ్ అవ్వడం వల్ల ఇది కొంచెం మంచి అవకాశం ఉంటుంది. కొత్తిమీర కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడ్డది విస్తీర్ణం ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇది 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఉంటుంది. దీనికి నీళ్ళు ఏ విధంగా ఇచ్చుకుంటారు? నీళ్ళు అంటే ఇప్పుడు చల్లినాక గుంటుగా కొట్టి ఒక తడేస్తా స్వామి. వెళ్ళినాక ఇప్పుడు గడ్డి మందు కొడతాను. ఇన్నొద్దులు ఏ మందు వాడకపోయేది. ఇప్పుడు గడ్డి మందు ఆల్రెడీ కొడతాను. స్టాంప్ ఎక్స్ట్రా కానీ ఫస్ట్ దుక్కిలను అయితేనో స్టాంప్ ఎక్స్ట్రా, లేదనుకో గ్రైసులు కూడా వాడతాను. 7 రోజులు మొలిచినాక నీళ్ళు కట్టినాక 7వ రోజు గ్రైసులు కొడతాం. గడ్డి మందు అంటే అప్పటికి మనకు ఎన్ని రోజులు మొలుస్తుంది మొలక? ఇది 9 రోజులకు మొత్తం బయటకు వెళ్తుంది. 5 రోజులకు నామం చేస్తుంది. 7వ రోజు కొద్దిగా వెళ్తుంది. 9 రోజులకు ఆల్రెడీ అవ్వబడుతుంది. అంటే 7వ రోజు గడ్డి వస్తుంది కాబట్టి మీరు గడ్డి నిర్మూలించుకుంటారు. తర్వాత మనకు మొలక రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు పంట చేతికి రావడానికి 4 రోజులు పడుతుంది. నెల ఈ రోజు 23 కేస్తే 23 వరకు మనం చేతికి రావాలి. చేతికి వస్తుంది సార్. ఒక నెల రోజుల్లో నెల రోజుల్లో చేతికి వస్తుంది. మార్కెటింగ్ సదుపాయం ఏ విధంగా ఉందండి మీకు? మార్కెట్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తిమీర విపరీతమైన రేటు ఉన్నది. కొద్దిగా ఈ 4 రోజుల కంచెలి ఇక్కడ లోకల్ సరుకు అంతా కాబట్టి, లోకల్ కొత్తిమీరలు అంతానే కాబట్టి కొద్దిగా డౌన్ ఉన్నది సార్. అంటే మీరు కిలోల లెక్క వేస్తారా? ఎట్లా వేస్తారు? కిలోల లెక్కనే సార్. కిలోల లెక్కనే మీరే స్వయంగా వెళ్తారా మార్కెట్కి? మీ దగ్గర స్వయంగా వెళ్తాం సార్. ఇక్కడ బేరగాలు కూడా చేస్తాం, స్వయంగా కూడా చేస్తాం. అంటే చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తీసుకుపోవడం జరుగుతుంది. దగ్గరలో మార్కెట్ అంటే మనకు వరంగల్లో వరంగల్ పంపిస్తారు. అంటే క్వింటాల్ లెక్క పంపించారు. క్వింటాల్ లెక్కనే సార్. ఒక ఎకరం ఎన్ని రోజుల్లో తీసుకుంటారు మీరు? ఎన్ని రోజులు అంటే కట్టే మనిషిని బట్టి ఉంటుంది సార్. ఒక ఎకరం 2 రోజులలో కూడా కావచ్చు, 3 రోజులలో కూడా కావచ్చు. ఇక మామూలుగా కడితే వారం కూడా కావచ్చు. అంటే వారం వరకు మళ్ళీ పూత వచ్చే అవకాశం ఉంటుందా? సమయం కూలి ఉండాలి, వాతావరణం అనుకూలించాలి స్వామి. ఆ సమయంలో మనకు వాతావరణం అనుకూలించేది. నాకు ఒక్కనికి నీళ్ళు ఉన్నాయని అనుకున్నా కూడా అది చేతికి రాదు. ఎందుకంటే ఎండ శాతం ఎక్కువ, వాటర్ ఎక్కడ అయితే కడతామో దానిపై పడుతుంది. పడ్డప్పుడు ఈ కొత్తిమీర ఏమవుతుంది అంటే హీట్ అవుతుంది, ప్లస్ పసుపు కలర్లా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 3 తాళ్ళతో నచ్చే కొత్తిమీర అప్పుడు 6 తాళ్ళు వేసినా కూడా ఈ విధంగా కొత్తిమీర అవుపడదు. ఎందుకంటే మన పక్కకు కూడా ఆసాంగ్ అలుకుతే
ఇట్లా చుట్టుపక్కల అలిగినా అనుకో అప్పుడు ఇక్కడ వాతావరణం ఏమవుతుంది అంటే కూల్ అవుతుంది. ఈ ఎండ శాతం తక్కువ పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు కొత్తిమీర ఇక్కడ బతికే అవసరం. కానీ అంత టైం తీసుకునే ఆసాంలో ఇప్పుడు లేవు, ఎందుకంటే రిస్క్ లేకుండా ఉన్నారు అన్నది. ఎందుకంటే అప్పుడు కూడా మేము పండియలేము కదా, కింటన్ 10,000 పెట్టి ధనాలు తెచ్చి అంతా తీసుకున్నా కూడా అది చేతికి వస్తుందో పోతుందో తెలియదు. కాబట్టి ఏం చేస్తామంటే అప్పుడు ఎండాకాలంలో పండి 11వ నెల 10వ నెల దసరా నుండి మ్యాక్సిమం దసరా నుండే స్టార్టింగ్ చేసేందుకు ప్రయత్నం చేసుకుంటాం. ఎందుకంటే ఆశ ఎట్లా ఉంటుందంటే రైతుకు ఇప్పుడు దసరాకి అయితే కొద్దిగా మక్కలు కొడితే ఇంకో సాయం మక్క కొత్తాడు, ఇంకో సాయం కొత్తాడు, అట్లా వాళ్ళు అలక ముందుకే అలకాలనే ఒక క్రమంలో ఏం చేస్తామంటే దసరాకి అయ్యారంటే ప్రిపేర్ చేసుకొని మేము అప్పటి నుండే వాళ్ళు చల్లడం రెడీ చేస్తాం సార్. ఎన్ని నెలలు ఉంటుంది సార్ మాకు మీరు మొక్కజొన్న 3 నెలల పంట. అంటే ఇప్పుడు మీకు సీజన్ కొత్తిమీర పైన ఇప్పటి నుండి ఇక మే నెల దాకా ఇక్కడనే వస్తాయి సార్. మే నెల వరకు మే నెల కాంచెలి 11వ నెల నుండి మే నెల వరకు ఇక్కడనే వస్తాయి సార్. ఈ లోకల్ మొత్తం మన వరంగల్ జిల్లాలోనే పండియడం జరుగుతుంది సార్. ఇక్కడ దామెర కావచ్చు, మొగిలిచెర్ల కావచ్చు, ఇది పెద్దాపురం, ఇక చాలా దిక్కులు ఇప్పుడే అంతే సార్ లోకల్ మొత్తం. సరే అండి, మీ అమూల్యమైన సందేశం ధన్యవాదాలు.